శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. వచ్చిన నీటిని వచ్చినట్టే ఆల్మోస్ట్ కిందికి వదిలేస్తున్నారు. 10 గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. 10 గేట్ల ద్వారా 10 అడుగుల మేర వాటర్ని కిందికి వదిలేస్తున్నారు. ఇన్ఫ్లో 3,79,000 క్యూసెక్కులుంటే అవుట్ఫ్లో కూడా ఆల్మోస్ట్ అంతే వాటర్ని కిందికి వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ఆల్మోస్ట్ 883.9 ఒక్క అడుగు మాత్రమే తక్కువ ఉంది. అడుగులకు చేరింది శ్రీశైలం నీటి మట్టం. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం జలాశయంలో 209 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగ్ అందిస్తారు. శ్రీశైలం రిజర్వాయర్కు ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యామ్ గేట్లు 10 గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అటు జూరాల నుంచి ఇటు తుంగభద్ర డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున నీరు శ్రీశైలం రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుంది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. మొత్తం 10 గేట్లు ఎత్తివేశారు. డ్యామ్ కు మొత్తం 12 గేట్లు ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 గేట్లు మినహాయించి మొత్తం 10 గేట్లు ఎత్తివేశారు. ఈ 10 గేట్ల ద్వారా సాగర్కు 3.33 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు కూడా ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 210 టీఎంసీలతో నిండు కుండలా తొణికిసలాడుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు 10 గేట్ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ 10 గేట్ల ద్వారా సాగర్కు నీరు తరలి వెళ్తుందని చూస్తున్నాము. చాలామంది పర్యాటకులు ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ శ్రీశైలం అందాలను తిలకిస్తూ సంతృప్తి పొందుతున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అటు తుంగభద్ర ఇటు కృష్ణానది 2 నదుల నుంచి శ్రీశైలంకు వరద నీరు పోటెత్తింది. ఆల్మట్టి ఎగువ ప్రాంతంలో ఇంకా ఫ్లడ్ కొనసాగుతుండడంతో మరికొన్ని రోజులు అంటే దాదాపు వారం రోజులు పైగానే ఈ ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ కూడా దాదాపు 17 గేట్లు ఎత్తి 62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు దగ్గర తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా కూడా శ్రీశైలంలో వచ్చి చేరుతోంది. సో మరికొన్ని రోజుల పాటు ఈ శ్రీశైలంకు ఈ ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉన్నందున నాగార్జున సాగర్కు కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు 2 పవర్ హౌస్లు 2 తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. సో శ్రీశైలం నుంచి సాగర్కు కూడా భారీ ఎత్తున నీరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.